Hello kids, welcome back to my channel. So this is the third lesson of Vasant book. సో మనము తెలుగులో హిందీ లెసన్స్ అని చెప్పుకుంటాం కదా. సో ఇది వచ్చేసి వసంత్ బుక్ లో సెవెంత్ క్లాస్ వసంత్ బుక్ లో థర్డ్ లెసన్ పేరు వచ్చేసి కట్పుత్లి. ఓకే, ఐ హోప్ మీకు ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ నచ్చాయి అనుకుంటున్నాను. హమ్ పంచి ఉన్ముక్త్ గగన్ కే, ఇంకా హిమాలయ కి బేటియా. సో ఇది వచ్చేసి థర్డ్ లెసన్ కట్పుత్లి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కట్పుత్లి అంటే ఏంటి? కట్పుత్లి అంటే ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదా, ఇది. సో ఇంగ్లీష్ లో మనం పపెట్స్ అంటాం కదా. అంటే ఈ కట్పుత్లికి ఒక టాయ్ తీసుకొని, ఒక డాల్ తీసుకొని దానికి ఇలా అన్ని థ్రెడ్స్ కడతారనమాట. ఆ థ్రెడ్స్ తో వాటిని ఆడిస్తూ ఉంటారు. అంటే ఒక స్టోరీ లాగా బేస్ చేసుకొని వాటిని ఆడిస్తూ ఉంటారు అనమాట. వాటిని కట్పుత్లి అంటారు. సో ఇక్కడ ఈ లెసన్ దేని గురించి అంటే, ఆ కట్పుత్లి ఏదో దానికి ఏదో ఫీల్ అవుతుంది అనమాట. అదేదో చెప్పాలనుకుంటుంది. అది ఏం చెప్పాలనుకుంటుందో అలా ఈ భవానీ ప్రసాద్ గారు, ఎవరైతే మన పోయిట్ ఉన్నారో, పోయిట్ ఎవరు, భవానీ ప్రసాద్ మిశ్ర. సో మిశ్ర ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే, ఒకవేళ ఆయన ఒకసారి కట్పుత్లి షో చూసారంట. అది చూసిన తర్వాత ఒకవేళ ఆ కట్పుత్లికే ఫీలింగ్స్ ఉంటే, ఆ పప్పెట్స్ కే ఫీలింగ్స్ ఉంటే, అవే ఒకవేళ ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తాయి, ఏం ఆలోచిస్తాయి అనేసి ఆయన అనుకొని దీన్ని రాశారనమాట. జస్ట్ లైక్ మనకి ఫస్ట్ లెసన్ హమ్ పంచి ఉన్ముక్త్ గగన్ కే ఉంది కదా, అందులో బర్డ్స్ అవి ఒక కేజ్ లో ఉండడం, మాకు ఫ్రీడమ్ కావాలి అని ఎలా అయితే చెప్తాయో, ఇందులో కూడా సేమ్ అలాంటిదే ఉంటుంది అనమాట. సో లెట్ స్టార్ట్ దిస్. సో कठपुतली गुस्से से उबली, बोली ये दागे क्यों है मेरे पीछे आगे, इन्हें तोड़ दो मुझे मेरे पाँव पर छोड़ दो. సో ఈ కట్పుత్లి అనుకుంటుందంట, గుస్సేసి అంటే కోపంతో ఏమంటుంది, నాకు ఎందుకు ఇలా నన్ను తాడులతో కట్టేశారు అంటే థ్రెడ్స్ తో, దారాలతో నన్ను ఎందుకు కట్టేశారు, ధాగా అంటే దారం. సో నన్ను దారాలతో ఎందుకు కట్టేశారు, క్యో హే మేరే పీछे ఆగి, నా వెనుక ముందు అన్ని దారాలు ఎందుకు ఉన్నాయి, నన్ను ఎందుకు కట్టేశారు, ఇన్హే తోడుదో, వీటిని బ్రేక్ చేసేయండి, ముజే మేరే పావు పర్ చోడ్దో, అంటే నేను నా కాళ్ళపై నిలబడదాం అనుకుంటున్నాను, నాకు ఎవరి అవసరం లేదు, నన్ను ఎందుకు ఇలా కట్టేశారు, నన్ను వదిలిపెట్టండి అనేసి అంటుందన్నమాట. అంటే నాకు ఫ్రీడమ్ కావాలి, నేను వేరే, పపెట్ అంటేనే ఏంటి, వేరే వాళ్ళు చెప్పినట్టు చేయడం అంతే కదా. కట్పుత్లి అంటే వేరెవరు ఎలా ఆడిస్తే అలా ఆడటం కదా. నేను అలా ఉండాలనుకోవట్లేదు, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకున్న ఈ దారాలు ఏవైతే నన్ను కట్టేశారో వాటిని తెంపేయండి అని అంటుందన్నమాట. సున్కర్ బోలి और और कठपुतलियां कि हाँ बहुत दिन हुए हमें अपने मन के चंद हुए. సో ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకా వేరే కట్పుత్లి, వేరే పపెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ మాటలు విని అన్నాయంట, అవును మమ్మల్ని ఎందుకు ఇలా కట్టేశారు, వదిలేసేయండి, బహుత్ దిన్ హుయే, చాలా రోజులు అయిపోయింది మేము ఇలా ఫ్రీగా ఉండి, మమ్మల్ని కూడా మాకు కూడా ఫ్రీడమ్ కావాలి, మాకు కూడా ఈ బంధాల నుంచి మమ్మల్ని కూడా విడిపించండి అని అన్నాయంట ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ, చుట్టుపక్కల ఉన్న కట్పుత్లి అన్ని. मगर पहली कठपुतली सोचने लगी, ये कैसी इच्छा मेरे मन में जागी. సో అవన్నీ అలా అన్న తర్వాత మళ్ళీ ఆ ముందున్న కట్పుత్లి, ఏదైతే మెయిన్ కట్పుత్లి ఉందో, అది అంటుందంట, అదేంటి నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నేను ఏం ఆలోచిస్తున్నాను అసలు, ఇలాంటి కోరిక ఏంటి నాకు వచ్చింది. ఆ, అంటే లాస్ట్ కి దానికి అర్థం అవ్వట్లేదు అనమాట, ఎట్లాంటి కోరిక అది కోరుకుంటుంది, ఎలాంటి విష్ కోరుకుంటుంది అనేసి. ఎందుకంటే కట్పుత్లి అంటే ఏంటి, ఆ, ఒక కొన్ని దారాలు కడితే అది ఆడుతూ ఉంటుంది. అదే ఒకవేళ దారాల్ని తెంపేస్తే అది ఒక నార్మల్ డాల్ అయిపోతుంది, ఒక బొమ్మ అసలు, కదా. కనీసం అది కదలలేదు కూడా కదా. ఇప్పుడన్నా కనీసం ఎవరో కదిలిస్తుంటే అది కదులుతుంది, దానికి అసలు ఆ దారాలే లేకపోతే అది ఒక నార్మల్ బొమ్మలాగా అయిపోతుంది. ప్లస్ ఇంకా వేరే కట్పుత్లి అన్ని కూడా అవి ఫ్రీడమ్ కోరుకుంటున్నాయి. సో ఈ కట్పుత్లి ఏమనుకుంటుందంటే, ఒకవేళ వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు, వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలుగుతానా, ఒకవేళ తీసుకున్నా కూడా మేము అందరం నార్మల్ బొమ్మలమే అయిపోతాం, అంతేగాని ఇంకా మేము పపెట్స్ అవ్వం కదా. కదా, అసలు నాకెందుకు ఇలాంటి కోరిక ఒకటి కలిగింది, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అనేసి అది మళ్ళీ ఒక డైలమాలో పడిపోయింది అనమాట. నేను అనుకుంటుంది కరెక్టేనా కాదా. సో లాస్ట్ కి ముందేమో అది ఫ్రీడమ్ కావాలనుకుంది, మళ్ళీ వాటి చుట్టుపక్కల ఉన్న బొమ్మలన్నీ, ఆ కట్పుత్లి అన్ని మాకు కూడా కావాలి అని అనేసరికి ఈ మెయిన్ కట్పుత్లి ఏదైతే ఉందో అది డైలమాలో పడిపోయింది అనమాట. అసలు నేను ఎలాంటి కోరిక కోరుకుంటున్నాను, నేను అనుకుంటుంది అసలు కరెక్టేనా అనేసి అనుకుంది. సో అలా భవానీ ప్రసాద్ మిశ్రా గారు ఈ పోయం ని ఇలా ఎండ్ చేశారనమాట. చాలా సింపుల్ గా, చాలా చిన్న పోయం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఓకే, బాయ్ కిడ్స్.